హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. రెండు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం, వెళ్ళిన తర్వాతన ఏదైతే తనకు ప్రతిపక్ష హోదా అడగటం, ప్రతిపక్ష హోదా ఇవ్వరని తెలిసి ఎట్లొచ్చారు అని నిలదీసింది అధికార పక్షం. ఎట్ ద సేమ్ టైం తనకి 60 రోజుల లోపు కనుక అటెండ్ కాకపోతే, సభకి 60 రోజులు అటెండ్ కాకపోతే అనర్హత వేటు పడుతుంది, ఈ సెషన్స్ అవ్వకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది, అందుకోసమనినే భయపడి రెన్యువల్ కోసం వచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ వెటకారం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అధికార యంత్రాంగం చెప్పారు, గవర్నర్ ప్రసంగానికి వస్తే అది సభకు అటెండ్ అయినట్టు కాదు అంటూ అధికారులు చెప్పారంటూ పత్రికలు హైలైట్ చేసింది. ఇందులోని వాస్తవం ఎంత? ఇది ఒక కోణం. రెండోది వచ్చేటప్పటికి జగన్ అరాచక పాలనని తట్టుకుని నిలబడ్డటువంటి ధీరుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానంటూ ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రకటన. ఈ రెండింటిని ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా జగన్ ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా వస్తే తప్పించి అటెండ్ కానన్నటువంటి మనిషి ఎందుకు వెళ్ళినట్టు అనుకోవాలి? సాయి గారు, బేసిక్గా ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా అవకాశం లేదా ప్రతిపక్ష నాయకుడు గుర్తించలేదు కాబట్టి లేదా పార్టీని నేను అసెంబ్లీకి రాలేకపోతున్నానన్న వాదంతో ప్రజాస్వామ్యవాదులు ఎవరు అంగీకరించరు, ఇంక్లూడింగ్ మీ. ఖచ్చితంగా సరైన నిర్ణయం కాదు, రెగ్యులర్గా అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, సమయం లేకపోతే బయట వచ్చి మాట్లాడాలి, ఇది ఎవరైనా అంగీకరించే అంశం. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి నా వైకైతే తేడా లేదు. అయితే కాంటెంపరీ ఇష్యూగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇప్పుడు వెళ్ళడానికి కారణం, మొదటి రోజు వెళ్ళడానికి కారణం, రఘురామకృష్ణరాజు గారు అయితే రూల్ పొజిషన్ చెప్పాడో, మళ్ళీ ఎన్నికలు వస్తాయని చెప్పాడో, ప్రభుత్వం సీరియస్గా ఉంది ఏదైనా చేస్తుందని భయపడిపోయి అసెంబ్లీకి వెళ్ళాడు అనే వాదన పూర్తిగా అర్ధరహితం. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు కూడా ప్రస్తావించినట్టు 60 రోజులు వర్కింగ్ డేస్లో ఆబ్సెంట్ కావాలి, అయితే రద్దు చేసేదానికి అసెంబ్లీకి రైట్ ఉంటుంది. రద్దు చేస్తారా లేదా లేదు, చాలాసార్లు చేయలేదు, ఉంటుందనేది వాస్తవం. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆబ్సెంట్ అయింది కేవలం 15 రోజులు మాత్రమే. ఇప్పటి వరకు అరెస్ట్ అయింది ఆన్ రికార్డు. నిన్నటి ఈ అసెంబ్లీ సమావేశంతో సంబంధం లేకుండా ఆబ్సెంట్ అయింది 15 రోజులు. మొదటి 2 రోజులు జరిగింది ప్రజెంట్, ఆ తర్వాత 5 రోజులు జరిగింది, మొదటి రోజు పోయినారు, మళ్ళీ వెళ్ళిపోయినారు. అంటే ఆ 4 రోజులు, మొన్న జరిగినటువంటి 11 రోజులు, మొత్తం 15 రోజులు కంటిన్యూ ఆబ్సెంట్ అనేది వైసీపీ రికార్డులో ఉంది. ఇప్పుడు సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అనుకున్నాం. 21 మార్చి వరకు అంటున్నారు. మొత్తం లెక్కేసుకుంటే 20 రోజులు వర్కింగ్ డేస్ వస్తున్నాయి. ఈ మొత్తం ఆబ్సెంట్ అయినా 20, అదొక 15, 40, 35. మళ్ళీ నేను అనుకుంటుంది వచ్చే బడ్జెట్ సమావేశాలు అంటే 2026 బడ్జెట్ సమావేశాలకు కూడా ఎగ్గొడితే కానీ ఆ 60 రోజులు రాదు. కాబట్టి ఈ డేట్లు ఎప్పుడో ఒకసారి పోయి ఉండొచ్చేమో. కాబట్టి ఈ రోజు పోవడానికి ఆబ్సెంట్ లేకపోతే డిస్క్వాలిఫికేషన్ భయం తెలియడని నేను అనుకోవట్లేదు. అయితే నేను అనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకుడు అనే మాటని చెప్పదలుచుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు కావాలని మాకు గుర్తించట్లేదు, మాకు ఓటింగ్ ఉంది, బలం ఉంది, కానీ మెంబర్స్ లేకపోవచ్చు అనేది చెప్తూ బాతు అధికారంలో ఉన్న పార్టీ చెప్తున్న వాదనలు నిబంధనలు కాదు. స్పీకర్ కార్యాలయం కానీ లేకపోతే ఇంకో అధికారికంగా చెప్పట్లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న వాదనలో రూల్ పొజిషన్ కాదు. యాజ్ పర్ రూల్ మన ఏ నిబంధనలు చూసుకున్న 3 అంశాలు. ఒకటి, రాజకీయ విభేదం ఉండాలి, రాజకీయ వైరుధ్యం ఉండాలి, రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి. 2, రాజకీయ విభేదించే పక్షాల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి. 2-3 పార్టీలు ఉంటే ఎక్కువ సంఖ్య ఉంటే వాళ్ళకి. 3వది, స్పీకర్ను గుర్తించాలి. ఈ 3 మాత్రమే నిబంధనలో ఉంది తప్ప 10% నిబంధనలు లేదు. కొన్ని 10% సాంప్రదాయంగా మారిందా? ఖచ్చితంగా మారింది. బట్ దీనికి కూడా మినహాయింపులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ అధికారులు 3 ఉన్నటువంటి బీజేపీకి అపేక్షించారు. అంతేందుకు మన తెలుగు రాష్ట్రాలతోటి, తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో బట్టి విక్రమార్క గారికి సంఖ్య 6 పడిపినప్పుడు వారికన్నా ఒకటి ఎక్కువ ఉన్నటువంటి పేరు చెప్పి ఎంఐఎంకి అపోజిషన్ లీడర్షిప్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడుంది? సాంప్రదాయాలు లేవు, రూల్స్ లేవు. కాబట్టి ఎందుకు ఎవరు అని అడగడానికి ఒక హక్కుగా ఆయనకు వస్తుంది. అడుగుతున్నాడు. నేను ఇమ్మని చెప్పని అడగను, ఇమ్మడం ఇవ్వడం ప్రభుత్వ ఇష్టం, గుర్తిస్తే మంచిదే. గుర్తించకపోయిన దానికి కారణంగా నేను ఎల్లనన్న జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో నేను ఏకీభవించాను. బట్
ప్రభుత్వం చెప్తున్నట్టుగా చేయట్లేదు. దానికి నిదర్శనం ఏంటంటే రూల్ పొజిషన్ లేదని నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, చదివిన కొంత మేరకైనా ఈరోజు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది స్పీకర్ కార్యాలయానికి. జగన్ గారు వెళ్ళారు, కోర్టుకి చెప్పి బయట చెప్తున్న విషయాలు యాజ్ పర్ రూల్ సబ్ రూల్ ప్రకారం వారికి 10% లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను, ఇవ్వలేము అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు, బయట ఎందుకు మాట్లాడుతున్నారు, కాబట్టి ఇది రాజకీయం. కాబట్టి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా రాజకీయం చేయాలని జగన్ గారు నిర్ణయించుకున్నాడు. దాంతోపాటు నేను బలంగా నమ్ముతున్నది ఏంటంటే, సాయి గారు మీరు కూడా పరిశీలించవచ్చు, అసెంబ్లీ ప్రయారిటీ రోజు రోజు పడిపోతాం. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ఒక 10, 15, 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా మీకు చూసి అసెంబ్లీ ప్రయారిటీ పడిపోతాం. ఒకప్పుడు మీరు స్టార్టింగ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు, నేను కూడా 10 ఏళ్ళ క్రితం విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు హౌస్ కమిటీలు వస్తే తిరుపతిలో ఒక పండగ వాతావరణం, కంప్లైంట్ చేసే వాళ్ళకి ఎంత బాగా నడివే హౌస్ కమిటీ. ఈరోజు హౌస్ కమిటీ ఉందని కూడా మనకు తెలియదు. అంటే హౌస్ కమిటీలు పోయినాయి, అసెంబ్లీ జరగడం పోయింది. అసెంబ్లీ అనేది అధికార పార్టీ తను అనుకుని చేసుకుంటూ పోతుంది తప్ప అసెంబ్లీ అడిగే ప్రశ్నకి పెద్ద విలువ ఉండదు అనే అభిప్రాయానికి వచ్చేసింది. కాబట్టి అసెంబ్లీకి ప్రయారిటీ పడిపోవడం, జగన్ గారి ఈ వాదంతో ముందుకు వస్తాడు. అసెంబ్లీకి పోకపోయినా సమాజం ఎందుకు బావ అసెంబ్లీకి అడిగే పరిస్థితి కనపట్లేని పరిస్థితిలో జగన్ గారి పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు. దాన్ని బలపరచాలి, ఇది రూల్ కాదు, నిబంధనలు కాదు, సాంప్రదాయం కాదు, కేవలం తెలుగుదేశం వదలుచుకోలేదు అని చెప్పి ఎక్స్పోజ్ చేసే ఉద్దేశంతో ఆయన దీన్ని చర్చనీయాంశం చేస్తున్నాడు. అందువల్లనే గవర్నర్ ప్రసంగానికి పోయి వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేసి వచ్చేసారని నేను అనుకుంటాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ రైజ్ చేశారు, మాకు 21 వచ్చినాయి, మాకంటే ఒక్క సీట్ ఎక్కువ వస్తే అప్పుడు ప్రతిపక్షం వచ్చేది అనేది. మామూలుగా అయితే వీళ్ళు చెప్పిన లెక్క అయినా 10% మంది ఉంటే అంటే 18 సీట్లు కావాల్సి ఉంటుంది. 18 ఉంటే ప్రతిపక్షం అవుతుందా, లేకపోతే వీళ్ళకంటే ఒకటి ఎక్కువ ఉంటే ప్రతిపక్షం అవుతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారితో అనేక గందరగోళాలు కనిపిస్తాయి. మొదటి గందరగోళం 21 కన్నా ఎక్కువ ఉండాలి అంటే అర్థం ఏంటి? అది కరెక్టే. ఎప్పుడు నేను రెండో సూత్రం చెప్పాను కదా, అపోజిషన్ రాజకీయ వైరుధ్యం ఉండాలి, బట్ ఆ వైరుధ్యం ఉన్న గ్రూపుల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి. ఇది లాజిక్. కాబట్టి 21 కన్నా పైన ఉన్న అర్థం ఏంటి? 6 నెలల తర్వాత అయినా బయటకు వచ్చేస్తాడా? 6 నెలల తర్వాత రేపో మాపో అధికార పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఆ లాజిక్ కరెక్ట్. ఎందుకని ఈయనకి అది ఇస్తాడు ప్రతిపక్షం, ఈయన మేజర్ అవుతాడు. అప్పుడు ఈయనకన్నా ఎక్కువ వేయాలంటే 21 పవన్ కళ్యాణ్ గారు కూడా ఏరే అపోజిషన్ గ్రూప్లో ఉంటే 22 ఉంటే ఆయనకి ఇస్తారు, లేకపోతే 21 ఈయనకి ఇవ్వాలి. కాబట్టి ఏమైనా వచ్చేస్తాడా? వచ్చేస్తే ఆ సూత్రం కరెక్ట్. నాకన్నా ఒకటి ఉంటే అది నాకు ఇక్కడ నీకు ఇవ్వేది అంటాడు. రాడు కదా ఇప్పుడు. కాబట్టి రూల్ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, రూల్ ప్రకారం కూడా అపోజిషన్ మేజర్ పొలిటికల్ అపాయింట్గా ఉండాలి. నువ్వు పొలిటికల్ గ్రూప్ ఎట్లా నీకు అసలు 21 నెట్ల పరిగణలో తీసుకుంటారు? కాబట్టి అది అర్థం లేని మాటలు. రెండోది దానికి తోడుగా జర్మనీ ఏదో అంటున్నాడు. జర్మనీలో సూత్రం కానీ తీసుకున్నారంటే ఆయన చెప్పింది దామాషాకి ప్రతిపక్ష నాయకుడు గుర్తించడానికి ఏమో సంబంధం? దామాషా కానీ అనుమతిస్తే వీళ్ళందరి సీట్లు పడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న అవగాహన మేరకు 40% ఓట్లు అంటే 70 సీట్లు వస్తాయి, తెలుగుదేశానికి 80 వస్తాయి, ఈయనకి ఏదో 10 వస్తాయి, బీజేపీకి 2-3 వస్తాయి. కాబట్టి ఆ దామాషా అనేది అమలైతే 40% ఆఫ్ ఓటింగ్ బతుకం. అంటే ఆయన గందరగోళం కనిపిస్తుంది. ఏదో చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్పినట్టుగా అనిపిస్తుంది తప్ప ఆయన మాటకి పెద్ద ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద వాల్యూ ఉందని నేనైతే అనుకున్నాను. రైట్. అయితే సోమిరెడ్డి లాంటి వాళ్ళు రైట్ చేసింది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ 2014 కానీ 19 కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఆ టైంలో సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, 10% అన్నటువంటి నిబంధన ఉంది అన్నటువంటి పాయింట్ గుర్తు చేసింది అని చెప్తున్నారు. అంటే నాకు మరి ఇప్పుడు హైకోర్టు సోమిరెడ్డి గారు ఇప్పుడు మీడియాకి చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు నుంచి స్పీకర్ కార్యాలయాన్ని నోటీస్ ఇచ్చారు. అంటే ఆదేశించమన్నది హైకోర్టు. స్పీకర్ కార్యాలయాన్ని కోరింది దీనికి సంబంధించిన రెస్పాండ్ కమ్మని. రెస్పాండ్ కావచ్చు కదా. ఇప్పుడు సోమిరెడ్డి గారైనా పయ్యావుల కేశవ్ గారైనా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా మెన్షన్ చేసి పార్లమెంట్కి ఇవ్వచ్చు కదా. మన హైకోర్టుకి జగన్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఒక రోజులు అయిపోయేది కదా. కానీ ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకపోయినా జగన్ గారు ఏం చేయలేడు. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చి రూల్ ఏంటని వివరణ అడగగలరు కానీ ఆదేశించలేరు 2-3 రోజులు తేల్చని. ఇప్పుడు స్పీకర్ గారికి నేను చెప్పిన 3 లాజిక్ ఏంది? స్పీకర్ గారు గుర్తించాలి. స్పీకర్ గారు గుర్తించాలన్నప్పుడు ఏం చెప్తారు? కోర్టు మహా అంటే మళ్ళీ 2వ-3వసారి నోటీస్ ఇస్తే మా పరిశీలనలో ఉందంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అప్లికేషన్ మేము పరిశీలిస్తున్నాం అంటారు. పరిశీలన ఎన్ని రోజులు చేయాలి? స్పీకర్ 5 ఏళ్ళు కూడా చేస్తారు. దాన్ని కోర్టు ఏం చేయలేదు. అట్లా జరుగుతుంది అనుకుంటున్నా. చివరికి రేపు కోర్టులో కానీ జగన్ గారు మళ్ళీ పిటిషన్ వేసి మాకు ఆన్సర్ రాలేదు అని అంటే కోర్టు అడిగితే స్పీకర్ కార్యాలయం మీరు ఇచ్చిన అప్లికేషన్ స్పీకర్ పరిశీలిస్తామని ఇస్తారు. స్పీకర్ పరిశీలన 5 ఏళ్ళు కూడా చేసుకోవచ్చు తప్ప ఇంకేం చేయలేము. కోర్టు ఏమో 2 రోజులు తేల్చంటే మీ కేసులు కూడా తీర్చని అంటాడు స్పీకర్. ఎవరు గారు ఇండిపెండెంట్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్ళు తేల్చలేదు.
అందువల్ల సోమిరెడ్డి గారైనా పయ్యావుల కేశవ్ గారైనా ఇది తేల్చేయండి, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది అంటున్నారు, నేరుగా హైకోర్టులో పిటిషన్కి సమాధానం చెప్పండి, అది కుదరదండి సెక్షన్ ప్రకారం ఎవరేమని చెప్పొచ్చు కదా. చెప్పలేకపోతున్నారంటే నాకున్న అవగాహన మేరకు రూల్ పొజిషన్ లేదు అని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే అందులో ఇప్పుడు రీసెంట్గా అయితే కనుక సుప్రీంకోర్టు కానీ కొన్ని హైకోర్టులు కానీ ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఇదివరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే స్పీకర్లు తమ విచక్షణ అధికారాలు వాడుతుంటే క్లియర్గా ఆర్డర్లు ఇచ్చినాయి, ఇన్ని రోజుల లోపు మీరు ఖచ్చితంగా తేల్చి చెప్పాలి అని. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ అంశంలో కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అట్లాగా ఏమైనా దీంట్లో కోర్టు జోక్యం చేసుకోదా? కోర్టు జోక్యం చేసుకునేది, కోర్టు కూడా విచక్షణ అధికారం. తెలంగాణ కోర్టు స్పందించింది. మీకు గుర్తుంటే సోమనాథ్ చటర్జీ గారి ఎపిసోడ్లో ఆయన కొంతమందిని సస్పెండ్ చేశాడు కదా లోక్సభ నుంచి డబ్బులు సంచులకు సంబంధించినప్పుడు. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో అది ఇంటీరియం ఇది ఇచ్చినట్టుంది, సోమనాథ్ చటర్జీ గారు నేను అంగీకరించిన అన్నాడు, నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాడు. చివరకు ఆయన చెప్పింది జరిగింది. చివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోమనాథ్ చటర్జీ గారు సీనియర్ మోస్ట్ లాయర్, ఇద్దరు కలిసిన ఒక వేదికలో సుప్రీంకోర్టు ఆ రోజు చీఫ్ జస్టిస్గా ఉన్న వారు చెప్పిన మాట ఏంటంటే, సోమనాథ్ చటర్జీ గారు మాకన్నా సీనియర్ లీగల్గా మీకు చెప్పే అంత వ్యక్తిని కాదు, మీరు ఉంటే కూడా నా ప్లేస్లో ఉండేవారు, లీగల్గా పొజిషన్లో ఉంటే, కోర్టు జ్యుడిషియరీలో ఉంటే, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్నప్పుడు మీ పరిధి మీది నా పరిధి నా మంది మళ్ళీ అదే మాట్లాడాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు అయినా వినలేదు. బహుశా నాకు కరెక్ట్గా అనుకుంటున్నాను రోజా గారి ఎపిసోడ్లో అప్పుడు స్పీకర్ శివప్రసాద్ గారు ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలు పాటించినట్టు మనకేం అనిపించదు అక్కడ సస్పెన్షన్ సంబంధించి. కాబట్టి రేపు తెలంగాణలో ఏమవుతుందో చూడాలి. కానీ మహారాష్ట్ర కానీ లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే అట్లాగే యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఫైనల్. అదే ఇప్పుడు అది మంచిది ఎక్కడో సరే. ఇప్పుడు విచక్షణ అధికారం పేరుతో వాళ్ళ ఆదేశాలు అదే నా ఆదేశాలు అదే అంటే ఎవరు రాజ్యం వాడిది అయిపోతుంది. కొన్ని విచక్షణ అధికారాలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దుర్వినియోగం అయినాయి, విచక్షణ అధికారాల పేరుతో డ్రాగన్ అవుతున్నాయి. కానీ ఏదో ఒక పొలిటికల్ కంక్లూడింగ్ వస్తాయి. మీకు గుర్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కాదు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని సురేష్ రెడ్డి గారు స్పీకర్గా వాళ్ళు రాజీనామా చేస్తే యాక్సెప్ట్ చేయాల. ఎప్పుడు చేసినారు? 6 నెలలకో 9 నెలలకో వాళ్ళు అనుకున్నప్పుడు చేసినారు పిలిచి. ఇది కూడా ఉంటుంది కదా ఒక లెక్క. కాబట్టి రాజీనామాలు చేసినా కూడా పరిశీలిస్తానన్న పేరుతో నెలల తరబడి ఆపించిన సందర్భాలు ఉన్నాయి. రూల్ ప్రకారం రాజీనామా చేసి చేయాలి కదా వాళ్ళు వ్యక్తిగత కారణాలతో. చేయలేదు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. తర్వాత వాళ్ళు అనుకున్నప్పుడు ఉప ఎన్నికలు పెట్టాలని నిర్ణయించినప్పుడు యాక్సెప్ట్ చేశాడు సురేష్ రెడ్డి గారు. అప్పుడు విమర్శలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఏమన్నా జరగచ్చు ఆంధ్రప్రదేశ్లో. బట్ ఏం జరుగుతుందో చూడాలి. విచక్షణ అధికారాల పేరుతో చదువుకునే తతంగంలో ఏడు వరకు ఏం చేస్తే ఇదే మంచిదే, ఏదో కంక్లూడింగ్ వస్తే రూల్స్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ తాజాగా ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రవర్తన అది చూస్తే, గవర్నర్ ప్రసంగం సందర్భంలో వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వివేకానంద రెడ్డి హత్య గుర్తుకొచ్చింది. ఒక జడ్జి గారి ఎదురుగుండా అసలు వీళ్ళు కళ్ళెత్తి చూడగలిగిన దమ్ముండేదా? ఇట్లాంటి వ్యక్తులన అసలు ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించేది? అలాంటి వాళ్ళతో భరించినటువంటి చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గత స్వర్ణోత్సవాలు స్వర్ణ భారతితో మన భువనేశ్వరి గారు ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఒకటి విజయవాడలో పెట్టినప్పుడు ఆయన వచ్చి మాట్లాడాడు కదా. దాంతోనే నేనైతే క్లారిటీకి వచ్చాను. సమాజం కూడా ఇంకా క్లారిటీకి వస్తుంది. అంతకుముందు కొంచెం గందరగోళం ఉంది. అక్కడక్కడ టోన్ వినిపిస్తున్నాడు, సొంత ఇండిపెండెన్స్ని ప్రదర్శిస్తున్నాడు, ఏమైనా ఇది తేడా వస్తుందా, బీజేపీ ఉందా, ఇట్లాంటి రకరకాలు వచ్చాయి. నేను బలంగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ గారు నిన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తే ఆయన సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం చేయదలుచుకున్నాడు. ఆయనగా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో రారు అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ తెలుగుదేశం తనకు తాను కారణంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో దూరంగా ఉంటే బెటర్ అనుకున్నా, లేదా ఢిల్లీ స్థాయిలో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నా చేస్తే ఏమన్నా పరిస్థితులు వస్తే నేను చెప్పలేను. కానీ యాజ్ ఏ ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంక ఇది మారదు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రే కాదు, ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రిని చేసినా కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడని నేనైతే అనుకోను ఈ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తున్నప్పుడు. కాబట్టి పొలిటికల్గా నా అసెస్మెంట్ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం తెలుగుదేశంతో రాజకీయంగా ట్రావెల్ చేస్తారు. ఇంకేదైనా అదనపు పరిణామాలు వస్తే తప్ప చెప్పలేను. యాజ్ ఇండివిజువల్, యాజ్ అ పార్టీ. ఇది మొదటి అంశం. రెండోది, ఆయన మాటలకి రాను గందరగోళం కనిపిస్తారు. ఆయన మనసులో ఇది ఉంది, అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నాడు. ఈ కన్ఫ్యూజ్లో ఆయన కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లను ఇచ్చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అప్పుడు వైసీపీ వాళ్ళ వ్యవహార శైలి వివేకానంద రెడ్డి కూడా ఏమైనా నవ్వుకుంటారు కదా ఆ మాట అంటే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ నిరసన చర్య చేయడం తప్పుల గురించి నేను మాట్లాడలేదు. మీరు అనేక ఎపిసోడ్లు చూస్తుంటారు.
అసలు గవర్నర్ ప్రసంగం ఏ అసెంబ్లీలోనా సక్రమంగా జరుగుతుందా? అరుచుకుంటూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతెందుకు ఇదే తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాడు కదా, మీ కూటమి భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళలో 2-3 ఏళ్ళు గవర్నర్ ప్రసంగం అన్నప్పుడు నిరసన తెలియజేయలేదా? కాబట్టి వీళ్ళు అన్న కొన్ని 10 నిమిషాలు చేసి వెళ్ళిపోయినారు బయట. వాళ్ళు అయ్యేంత వరకు చేశారు, కొన్ని సస్పెన్స్ వరకు పోయినాయి. గవర్నర్ ప్రసంగంలో సస్పెన్షన్కి అవకాశం లేదు కాబట్టి ఉభయ సభలు కాబట్టి చేయలేదు. వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు, ఆయన చదివేసిపోతా ఉంటాడు, ఏదో కొత్త అయినట్టు మాట్లాడితే ఎట్లా. కాబట్టి ఆయనకి గందరగోళం కనిపిస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారుని భరించలేము. నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సభలో 11 సీట్లు వచ్చినా వాళ్ళకి ఏమీ మారలేదు లడ్డూ గురించి మాట్లాడుతూ, ఈసారి ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకుని వైటీ పరిమితం చేస్తాం వాళ్ళు అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు మళ్ళీ ఈ భయం ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో సుదీర్ఘకాలం ట్రావెలెన్స్ ఎందుకు చేస్తున్నారు? మీరు అన్ని పార్టీలకు ఆల్టర్నేటివ్గా జనసేనను పెట్టారు, జనసేన ప్రస్తావన్నారు. ఒక అన్డెమోక్రటిక్ ప్రభుత్వంగా ఉన్న జగన్ గారిని తాత్కాలికంగా ఓడించడం కోసం తెలుగుదేశంలో పొత్తు పెట్టుకున్న మీరు జగన్ గారికి వైటీకి పరిమితం చేసే స్థాయికి ఆయన పడిపోతే, ఆ స్థాయిలో మీరుంటే కలిసి ఎందుకుంటే విడివిడిగా పోటీ చేసి మీ ఇద్దరు ఎవరో ఒకరికి వెళ్ళవచ్చు కదా. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే వీళ్ళు రెండు కలిసి ఉన్నారనేది ఒక వాస్తవం, అది ప్రూవ్ అయిపోయింది. వీళ్ళిద్దరూ విడిపోతే ఇద్దరు నష్టపోతారు, జగన్ గారు లాభపడతారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరు కలుసున్నా కూడా ప్రజలు తిరుగుబాటు వస్తే జగన్ గారు గెలవచ్చు, బట్ జనరల్గానే ఇబ్బంది పడుతుంది అనేది కనిపిస్తా ఉంది. కాబట్టి జగన్ గారికి ఉన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ని చూసి మీరు మనం కలిసి ఉండడం బెటరు, కలిసిపోతే జగన్ గారు గెలుస్తారనే భావనతో కలిసి ఉన్నారే తప్ప దాన్ని డైరెక్ట్గా చెప్పుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. దుర్మార్గుడికి తగ్గించు కోసం అంటే మీరు వైటీ పరిమితి స్థాయికి పడిపోయినాడు కదా జగన్. ఆఫ్టర్ ఆల్ పులివెందులు అనేది ఎమ్మెల్యే అంటున్నారు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేతో ఇద్దరు కలవాలన్నా, ఇద్దరు మహానుభావులు అవసరం లేదు కదా. కాబట్టి బేసిక్గా జగన్ మీద ఉన్న కోపం, జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేమన్న పరిమితమైన పరిస్థితులే వాళ్ళిద్దరిని కలుపుతా ఉంది. నేను అనుకున్నట్టు ఏదైనా తేడా వస్తే తప్ప వాళ్ళిద్దరు కలిసి సుదీర్ఘకాలం వెళ్తారనే నమ్మకం నాకు కూడా కనిపిస్తుంది. 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అన్నటువంటిది ఆయన తేల్చి చెప్తున్నమాట. మంచిది. ఇప్పుడు జగన్మోహన్ ఆయన 15 ఏళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకోవడం తప్పే. 15 ఏళ్ళు ఎందుకు ఉండాలి? 20 సంవత్సరం ఉండకూడదా? నిన్నటి వరకు 10 ఏళ్ళు అన్నాడు, 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు, ఇప్పుడు 15 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు 30 ఏళ్ళు అన్నాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయినట్టు గ్యారంటీ ఓడిపోతారు. 30 ఏళ్ళు అయినా ఉండలేకపోతే 15 ఏళ్ళు ఎట్లుంటారు? కాబట్టి ఈ పాయింట్ ఏంటంటే, మీరు 15 ఏళ్ళు ఉండాలన్నా 5 సంవత్సరాలే ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. 5 సంవత్సరాలు గ్యారంటీ మీకు అధికారం ఉంది, ఆ తర్వాత ఉండాలన్నా పోవాలని నిర్ణయించాల్సి ప్రభుత్వం. కానీ మీ చేతిలో ఒక అధికారం 15 కాబట్టి 10-20 ఏళ్ళు అయినా సరే మీరు కలిసి ఉండొచ్చు. అది పొలిటికల్ పార్టీగా మీరు ఓన్ డెసిషన్. పొలిటికల్ పార్టీగా పవన్ కళ్యాణ్ కాల నెరవేరవచ్చు. వారిద్దరు చంద్రబాబు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అనుకునేస్తే ఎంతకాలం అయినా కలిసి ఉండొచ్చు, ఎవరు ఏం చేయలేరు దాన్ని. అది మీ చేతిలో ఉంది, అది కన్ఫామ్. 15 కాబట్టి ఇంకొక 50 ఏళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉన్న రోజులు. బట్ మీరు 15 ఏళ్ళు అధికారంలో ఉండాలని నిర్ణయించాల్సింది మీరు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏముంటుందని ఇంకా 4 ఏళ్ళ తర్వాత తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్నటువంటి నినాదం ఇక ఆపేసినట్టేనా? ఎవరికన్నా అనుమానాలు ఉంటే ఆపేయచ్చు, అంటే వాళ్ళు అభిమానించే వాళ్ళకి ఆపేయవచ్చు. కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అని చర్చ వచ్చినప్పుడు, అయితే ఉప ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి మా వాళ్ళు చెప్పిన కొంత ఉత్సాహపరులు మాట్లాడారు కదా, ఇంకా వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది, ఇంకేమి కాదు. నేను ఈ క్లారిటీ ఎంత దూరం పోతుంది, మన సభలో భువనేశ్వర్ గారు ఆ సభలో లోకేష్ గారి గురించి కూడా పాజిటివ్గా చెప్పాడు, సమర్థవంతమైన నాయకుడు, ఎదుగుతున్నాడు, ముందుకు వెళ్తున్నాడు అని. ఇవన్నీ చూసినప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంకొక ఇన్యూటబుల్ పరిస్థితి ఉన్నారు, ఒంటరిగా జగన్ గారిని ఎదుర్కొనే పరిస్థితి అయితే కనపట్లేదు కాబట్టి కలిసి ఉంటారు. దాంట్లో ఏమి రెండో మాటకి రావలేదు. వాళ్ళకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రూల్డ్ అవుట్ అన్ను, మరి ఆయన నడుస్తున్న నడక ఏదైతే 15 ఏళ్ళు ఎన్డీఏ ఉండాలి లేదా 15 ఏళ్ళ పాటు కలిసి ఉంటాము అని అంటున్నాడు కదా, ఆ మాటే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేడు. ఒకవేళ రాజకీయ పరిణామాల మార్పు వచ్చి ఆయన ఏదైనా చేసుకుంటే నేను చెప్పలేను, కానీ ఆయన ఎంచుతున్న మార్గం, ఆయన చెబుతున్న అంశాలని ప్రైమరీగా తీసుకుంటే మాత్రం ఆయన ముఖ్యమంత్రి అంశం పక్కపోయినట్టే. ఇప్పుడు ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కాంబినేషన్లో కమ్మ కాపు సామాజిక వర్గంలో ఒక డెడ్లీ కాంబినేషన్, అదే జగన్ని ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసింది. రెండవది వాళ్ళు 15 సంవత్సరాల పాటు కలిసి ఉండడం అంటే ఇక జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా? అది ఆ యాంగిల్ వచ్చేట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వైటి సాయి గారు 2024 ఎన్నికల్లో కమ్మ కాపు కలిసిన మాట నిజం. మీరు అన్నట్టు కొంత ఆ రెండు కులాల మధ్య పోలరైజేషన్లో ఓటింగ్లో వచ్చేటప్పుడు చాలా మంది నమ్మారు కూడా, వాళ్ళిద్దరు ఒకటే అరగట్టు, అది కలిసేది లేదు, పాటు లేదు, కలవదు, గెలవరు అన్నారు. కానీ కలిశారు.
పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఒకటే అయితే, జగన్మోహన్ రెడ్డి గారు కలిపారని నేను అంటాను. వాళ్ళిద్దరు కలిసింది వాళ్ళే కావచ్చు, ఈయన కలిపినాడు. వాళ్ళని సింగల్ సిమ్ అనే పేరుతో కొట్టి రాజకీయంగా చివరకు వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వచ్చింది రాజకీయంగా. ఇంకేదో చేసేసారని కాదు, ఇంకా జగన్ తట్టుకోలేమేమో. దట్ టు ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం. దీంతో ఏమైంది, ఇంక జరగాల్సింది జరిగిపోతుంది, ఇంక మనం తాడో పేడో తేల్చుకుందామని ఎవరికో వాళ్ళు కలిసిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా విభేదించడం వేరు, విభేదించే వాళ్ళందరూ పోలరైజ్ అయినారు. పోలరైజ్ అయ్యడానికి కారణం, కలిసికట్టుగా నిలబడడానికి కారణం వాళ్ళు చేసిన ప్రయత్నం కన్నా జగన్ గారి వ్యవహార శైలి కూడా దానికి తోడైంది. కాబట్టి వాళ్ళిద్దరు కలవడానికి వాళ్ళిద్దరంత కారణం, జగన్ గారు కూడా కారణం. ఇప్పుడు జగన్ గారి కారణం లేదు, ఎందుకంటే ఓడిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారు ఇంకా బలంగా ఉన్నాడు అనుకోవచ్చేమో, కానీ ప్రజలు అట్లా అనుకోరు. ఓడిపోయినాడు ఇంక ఓడిపోయినాడు అనుకుంటారు, మీరు బలవంతులు అనుకుంటారు. కాబట్టి ఆ భయం పోయింది. కాబట్టి ఆ ఐక్యత, భయంతో కూడుకున్న ఐక్యత ఉండడానికి అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. ఎంటైర్ అపోర్ట్ అయినారు జగన్మోహన్ రెడ్డి గారికి, కాబట్టి ఆ కలయిక వస్తుంది. ఇవన్నీ కలిసి వాళ్ళు గెలవడానికి కారణమైంది. అయితే ఇట్లే ఉంటుందా మళ్ళీ 29 ఎన్నికల్లో ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటే అట్లే ఉంటుంది కదా. ఎన్ని మార్పులు జరిగినాయి ఈ 10 నెలల కాలంలో? ఇంకొక మాట కూడా చెప్తానండి. 2019 ఎన్నికల్లో జగన్ గారు అద్భుత విజయాన్ని సాధించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్లు జగన్ గారికి నష్టమా లాభమా? ఖచ్చితంగా నష్టం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉంటే 6% ఓట్లు కూటమికి వచ్చి ఉండవు. దాంట్లో కనీసం 2-3% ఓట్లు జగన్ గారికి పడి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి 6%, 6.5% వచ్చినాయో అది నేరుగా కలిసి ఉంటే చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు కూడా వారికి 46.5% వచ్చుంటాయి. ఆ లెక్క మ్యాథమెటిక్స్ 1+1 2+2 వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 46.5% అయ్యి అప్పుడు కూడా జగన్ గారికి 51%. ఎట్లా గెలుస్తారు? అప్పుడు గెలవలేదుగా. రేపు కూడా అట్లాంటి సూత్రం రాదా? ఒకటి. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు నేను ఆ మాటలో చెప్పుకుంటే ఆ రోజు కలిసి ఉంటే 3% జగన్ గారికి వచ్చేసి ఉంటుంది. 50% ఆయన బయట వచ్చాడు కాబట్టి ఆయన కేసారు, అయితే ఆయనకి ఎట్టేస్తారు? అప్పుడు 3% మారిపోతే వాళ్ళకి 43%, జగన్ గారికి 54% వచ్చింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ ఓట్లు చీల్చినట్టే కదా పవన్ కళ్యాణ్. కలిసి పోటీ చేయడం, విడిపోయి పోటీ చేయడం కూడా అపోజిషన్ ఓట్లు చీల్చినట్టే కదా. మరి ఆ రోజు చీల్చిన పవన్ కళ్యాణ్ గారు చీల్చి రేపు 29 కలిసి ఉంటే మాత్రం ఆ చీలికే కదా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాదు, పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానించే వాళ్ళు, కులాలు, ఇట్లాంటి వాళ్ళు కూడా బరస్ట్ అయినారు. ఇప్పుడు మళ్ళీ మనం ముఖ్యమంత్రి ఉంటే చాలా అభిప్రాయానికి వస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎందుకు కష్టపడాలి సాయి గారు? గ్రాడ్యుయేట్ ఎన్నికలు 3 చోట్ల జరుగుతున్నాయి కదా, ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారు? ఈనాడు లాంటి పత్రికలు ఎదురేతనే పరిస్థితి ఎందుకు రాస్తున్నారు? లోకేష్ గారు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. నిన్న చంద్రబాబు గారు చేసే ప్రసంగంలో 2 కీలక అంశాలు చూడండి. నిరుద్యోగ భృతి గురించి ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. అమ్మఒడి ఎంతమందికి ఇస్తాం అంతమందికి ఇస్తామని చెప్పాడు. 20,000 రూపాయలు రైతు రుణం, అన్ని చెప్పేస్తున్నాడు. నేను ఖచ్చితంగా నమ్మగలను. జూలై నెలలో ఆయన చెప్పాడు కదా, అమ్మఒడి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది, అది ఖచ్చితంగా ఇవ్వలేడు. అంత డబ్బులు కూడా లేవు. అమలు చేస్తే పాక్షికంగా అమలు చేయొచ్చు, ఇవ్వలేరు. కానీ ఎందుకు చెప్తున్నాడు? గ్రూప్ 2 వ్యవహారాలు చూసాం. అంటే ఒక 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక్కొక్క ప్రతిపక్షం దాన్ని వదిలేసి ఇంట్లో అనుకోండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అలాంటి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత అఫెన్స్లోకి వెళ్తా ఉంది, ఎంత డిఫెన్స్లో మాట్లాడుతూ ఉంది, అఫెన్స్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉంది అంటే చిన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు భయపడుతుంటే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో తేడా వచ్చిందనేది అర్థం. ఆ సెక్షన్లో తేడా వచ్చి జగన్ గారు ఓన్ సెక్షన్లో ఓన్ చేసుకొని ఇట్లా ఉన్నప్పుడు 4% 6.57% ఓట్లు వస్తే అయిపోయింది. అటు ఇటు మారిపోతే ఓడిపోతుంది. కాబట్టి ఈ కూటమి అట్లే ఉన్నంత మాత్రాన గెలుస్తుందన్న గ్యారెంటీ అయితే ఉండేది. ఇటు ఇంకొకటి, ఇందాక మీరు అన్నట్టే చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏదైతే వాస్తవంగా ఇప్పటికి గ్యాస్ బండ్ ఇచ్చారు, ఇంకొక 2 అమలు చేయబోతున్నారన్నారు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మొన్ననే నరేంద్ర మోడీ గారు 10,000 ఇస్తామన్నారు రైతులకు సంబంధించినటువంటిది పిఎం కిసాన్కి. కానీ చంద్రబాబు గారు కేంద్రం 6,000 ఇస్తుంది, 14,000 మేము ఇస్తామని చెప్తున్నారు. అది వాళ్ళతో పాటుగా 3 దశల్లో అని చెప్తున్నారు. కేంద్రం విత్డ్రా చేసుకున్నట్ట, లేకపోతే చంద్రబాబు గారు అది దాంట్లో చేంజ్ చేసి చెప్తున్నారా? కేంద్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు 12,500 రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. కానీ ఇట్లాంటి ఉపన్యాసాలు అప్పుడు చర్చకు అవకాశం రాల. అదేంటంటే కేంద్రంతో కల్పిస్తామా, రాష్ట్రంతో కల్పిస్తామా, రోజు చర్చాల. 12,500 ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా ఏం పోలాలి. ఎన్నికల హామీతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు 2,000, 6,000 రూపాయలు ఇచ్చాడు. ఎన్నికల హామీ కూడా నరేంద్ర మోడీ గారిది కాదు, అది జనరల్గా ఇచ్చారు. తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడుకొని ఆ పేరు కూడా మార్చాడు కొద్దిగా. వైఎస్ఆర్ పిఎం రైతు భరోసా, పిఎం పేరు కూడా పెట్టించారు. మనకు బ్యాంకుల కాడికి వెళ్తే పిఎం ఫోటో కూడా ఉంటుంది, అక్కడ కలిపి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు టెన్షన్గా
ఆ 6,000 రూపాయలకి ఈయనకు ఒక 7,500 రూపాయలు, 6,000 కాకుండా 7,500 రూపాయలు 13,500 ఇచ్చి 12,500 ఇచ్చి నేను ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చానని జనానికి చెప్పి నిజానికి 5,000 తక్కువ ఇచ్చాడు. బట్ ప్రజలు దాన్ని పాజిటివ్ రిసీవ్ చేస్తున్నారు ఆ పాయింట్ వరకు. ఎందుకంటే అప్పటికి ఇది పాపులర్ కాదు, ఫ్రెష్. కేంద్రంతో ఇచ్చారా, రాష్ట్రంతో దేంతో పనే ఉంది, మొత్తం మీద నాకు వస్తుంది లేదా, కానీ 12,500 అయితే ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ వచ్చింది, కేంద్రంతో కలిసారా అదేముంది అనుకున్నారు. కానీ దానికి పెద్ద రాద్ధాంతం చేసింది ప్రతిపక్షం ఆ రోజు. ఈ రోజు కూటమి అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంత రాద్ధాంతం చేశారంటే, నువ్వు మోసం చేసినావు, 5,000 తక్కువ ఇచ్చావు, అది కూడా ఒకసారి ఇచ్చావా, 3 సార్లు ఇచ్చినావు, ఇన్ని మాట్లాడారు. ఎన్నికల్లో కూడా అదే చెప్పారుగా, మేము జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయము, కేంద్ర ప్రభుత్వంతో కలిపివ్వము, అది కూడా ఆయన 3 సార్లు ఇచ్చాడు, మేము ఒకేసారి ఇస్తాం. ఇవన్నీ బాగా రిజిస్టర్ అయిపోయినాయి ప్రజల్లో. ఇప్పుడు మీరు 30కి మన వచ్చి వాళ్ళు 10,000 ఇచ్చారు కాబట్టి మేము 10,000 ఇస్తామంటే 20,000 అవుతుందిగా అని ఒకటి. అది కూడా 3 సార్లు ఇస్తానంటే జగన్ గారికి మీకు తేడా ఏముంది? నెంబర్ 1, మీరు 10,000 ఇస్తారు, ఆయన 7,500 ఇచ్చాడు, మీరు 2,500 ఎక్కువ ఇస్తున్నారు, అంతే, అంతమించి మీరు. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, నేను మీకు సమాచారం ఉండొచ్చేమో, వాళ్ళు ఏమి 10,000 పెంచట్లేదు అని, 6,000కే కంటిన్యూ చేస్తారండి. ఎందుకంటే మొన్న ఇప్పుడు మా బంధువులకి 2,000 పడింది సాయి గారు. అంటే మాసానికి బడ్జెట్ తర్వాత 10,000 అయితే 3,500 పడాలిగా, 3 దఫాలుగా. అంటే నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నుంచి ఇస్తారంటున్నారు, ఏప్రిల్ నుంచి. అది నాకు అనుమానం ఉంది. బహుశా 6,000 కానీ మళ్ళీ ఇస్తే మనం పరిస్థితి ఏంది? అప్పుడు 14,000 ఇవ్వాలి. అదే చెప్పారు, వాళ్ళు 6 ఇస్తున్నారు, మేము 14 ఇస్తామంటున్నారు. నాకు అక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది. 14 అదే నేను అనుమానం ఆయన కూడా వచ్చింది, వాళ్ళు 6,000 తెచ్చేట్టుగా లేరు అని వచ్చి అనుమానం వచ్చేమన్నా చెప్తున్నాడు. ఆ అనుమానం అయితే 14,000, అనుమానంగా లేకుండా వాళ్ళు మీరు అన్నట్టు 10,000 ఇచ్చేట్టుగా అంటే ఈయన ఇంకా 4,000 తగ్గించుకుంటాడు. కానీ జనానికి మాత్రం క్లియర్గా అర్థమైంది, ఆయన ఇయ్యొచ్చు కాక ఒక సంవత్సరం, అది కూడా ఒక సంవత్సరం ఎగ్గొడ అయినారు కదా, మొదటి సంవత్సరం ఎగ్గొడ అయినారుగా, అది ఎగ్గొడ అయినారు. కాబట్టి రైతు భరోసా విషయంలో ఎన్నికల సమయంలో ఏదైతే వాళ్ళకి పాజిటివ్ వచ్చిందో అది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అది నెగిటివ్ అయితే మారుతుంది. ఈ ఉచిత బస్సు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అట్లాగే మహిళలకి 1,500, ఇవి జనం పట్టించుకోరా? అంటే కొన్ని ఎమోషనల్గా మారుతాయి, కొన్ని ఇచ్చారు మాట తప్పారు, మోసం చేశారు అని తిట్టుకుంటారు లోపల లోపల. మీరు చెప్పిన బస్సు సంబంధించింది కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డలకు 1,500 రూపాయలు, 18,000 రూపాయలు పర్ ఇయర్, 18 సంవత్సరాలు నిండి వాళ్ళకి, 60 సంవత్సరాలు వాళ్ళకి, మిగతా ఏదైతే కీలక హామీలు ఉన్నాయో వాటిని నొసుక్కుంటారు. ఏంటి మళ్ళీ మొదటికి వచ్చారు, ఇది చేయలేదనుకో, అది ఒక రాజకీయ వ్యతిరేకతగా మారుతుంది, కానీ అదొక సమస్యగా ఉంటుంది. కానీ ఒక 2-3 పథకాలు మాత్రం చంద్రబాబు గారి రాజకీయంగా మెడకు దిక్కుంటుంది చేయకపోతే. అది ఒకటి తల్లికి వందనం, 2 రైతు భరోసా, ఈ 2 కీలకమైంది నాకు తెలిసి. ఈ 2 పథకాలు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయక తప్పదు, పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు అమలు చేయదు. ఎందుకంటే ఈ 2 పథకాలని ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. 15,000 రూపాయలు టెన్షన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఈ 2 పథకాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఉంది కాబట్టే దాని నుంచి వెనక్కి తగ్గట్టు ఆ పాయింట్ మాత్రం చెప్తానే ఉంటున్నారు. కానీ ఇది కూడా అమలు చేయడం ఇన్ ప్రిన్సిపల్ సాధ్యం కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకున్న బడ్జెట్ని పరిశీలిస్తే ఇంకా అదనంగా ఏమో రాదు, ఉన్న బడ్జెటే కొనసాగుతుంది. కాబట్టి అంత సులభం కాదు కొత్త పథకాలు అమలు. ఒకవేళ అమలు చేసినా పాక్షికంగా అమలు చేస్తూ, ఇప్పుడు ఉదాహరణకు గ్యాస్ బండ్ ఉంది, 3 ఇవ్వాలి, మొదటి సంవత్సరం పేరు చెప్పి 1 ఇచ్చారు, రేపు ఎన్ని ఇస్తారో మనకు తెలియదు. ఇట్లాంటివి ఏదన్నా కొంచెం తగ్గించడం, ఇవన్నీ చాలా సంఖ్య తగ్గిస్తున్నారు. ఈ సదరన్ సర్టిఫికేట్ల పేరుతో దుర్వినియోగం, ఎంక్వైరీల పేరుతో కొన్ని తగ్గిస్తున్నారు, ఇప్పటికీ 2-3 లక్షలు. ఇట్లాంటి క్వశ్చన్ పెట్టుకుంటే తగ్గించుకోవడం, దీంట్లో క్వశ్చన్ పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకోవాలా, ఇట్లాంటి చాలా షరతులు పెట్టి నామకే వస్తే అమలు చేయగలరు తప్ప. ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి, నేనేం మోసం చేశారు అనట్లేదు, ఇవ్వకూడదు హామీలు ఇచ్చారు కాబట్టి అలా అయింది. కానీ బడ్జెట్ కున్న పరిమితులు ఇచ్చా ఇన్ ప్రిన్సిపల్ ఈ చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6 అయితే అమలు అవుతుందని నేను అనుకోను. ఈ ఆరోగ్యశ్రీ ప్లేస్లో మొత్తం అందరికీ ఇన్సూరెన్స్ పెట్టేస్తున్నాం, దాంతో ప్రజలందరికీ జీవితం బాగుపడుతుంది, 6 గంటల్లోనే సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నటువంటి చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఆయుష్మాన్ భారత్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్లో కాదు, అది మళ్ళీ సపరేట్, అది ఎట్లాగే చేస్తున్నారు. అది దాంట్లో ఫస్ట్ అనుమానం వచ్చింది. ఇప్పుడు అనుమానం కొత్తది ఏమొస్తుందంటే, మీకు గుర్తుంటే అదే గొడవ కూడా అయింది కదా, రాధాకృష్ణ గారు చంద్రబాబు గారి మధ్య జరిగినటువంటి మాటల్లో ఏదో రామారావు ఒక మాట అన్నాడు, చర్చ వచ్చింది. ఆ సందర్భంగా ఒక కీలకమైన యాక్ట్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే మాట వాళ్ళిద్దరి మధ్య దొరికింది. అది ఒక మంచి పథకం తీసుకొద్దాం, వాడి పేరు వీడి పేరు ఏదో అంటున్నాడు, రాజశేఖర రెడ్డి అన్నాడు, చంద్రబాబు రామారావు అనేది తెలియదు. కానీ ఈ ఆరోగ్యశ్రీని స్థానంలో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకురావాలి, దీన్ని బంబాటు చేద్దామని చర్చ జరిగింది. బహుశా అదేమన్నా ఆలోచన ఉందా అనిపిస్తున్నారు. యూనివర్సల్ హెల్త్ సొంత స్కీమ్ పెట్టి చేస్తున్నారు, చేసే ఆలోచన ఉందని అనిపిస్తుంది. దానివల్ల 2 లాభాలు ఉండొచ్చు.
ఈ ఇంత మాట్లాడిన ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నాడు. అదొక సమస్య పరిష్కారం కావచ్చు అనుకుంటున్నారు. రెండోది కొన్ని కండిషన్స్ పెట్టుకోవచ్చాం అనుకుంటున్నాను, అంటే తగ్గించడానికి. కానీ అది ఈ ప్రభుత్వానికి ఇంప్లిమెంటేషన్లో కానీ మార్పులు వస్తే ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఈ ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ చేయలేమనే పరిస్థితి వచ్చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఆ రోజు ఏదైతే మాట్లాడారో అట్లాంటి పేరుతో అయితే కొత్త ఆలోచన ఇన్సూరెన్స్ యాంగిల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరన్నట్టు బ్రహ్మాండంగా జరిగితే ఎవరైనా స్వాగతిస్తారు. అంటే ఎంత బాధ జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కైనా ఇంకొక సూపర్ స్పెషల్ ఆడిపోయినా మనకి ఏదైతే జరుగుతుందో దానికన్నా బెటర్ జరిగితే సంతోషిస్తారు, దానికన్నా బెటర్ భిన్నంగా జరిగిందంటే రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనేది కూడా మరిదైనా ఏదైతే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్స్ అలాగా ఆరోగ్యశ్రీ కూడా ప్రజలు చాలా కనెక్ట్ అయి ఉంటారు. అవసరం కూడా ఉంది పేద ప్రజలకు కానీ మధ్యతర ప్రజలకు కానీ. అంటే ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ ఎఫైర్స్, ఆ ఎఫైర్స్ వెనకాల ఉన్నటువంటి ఒక వాదన.